హలో, నేను డాక్టర్ సుభాష్, సైకియాట్రిస్ట్. లాస్ట్ 15 ఇయర్స్లో పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ చెప్పే కామన్ కంప్లైంట్స్లో విపరీతమైన కోపం వస్తుంది. ఆ మూమెంట్లో ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదని. కేవలం మానసిక సమస్యలతో బాధపడే వరకే కాకుండా మనందరికీ కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎలా హ్యాండిల్ చేసామన్న దాన్ని బట్టే మన హెల్త్ కానీ, రిలేషన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఆధారపడి ఉంటాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడంలో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మొదటిది, కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? రెండవది, కోపం ఫ్రీక్వెంట్గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకి ఎవరి మీదైనా పట్టరానంత కోపం వస్తే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఎక్కువ కోపం చాలా కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేస్తే కనుక మనం ఆవేశంలో అవతలి వ్యక్తిని తిట్టడం, కొట్టడం లాంటివి అవాయిడ్ చేయొచ్చు. తర్వాత కళ్ళు మూసుకుని ఒక 2-3 నిమిషాలు గాలి స్లోగా డీప్గా పీల్చుకుంటూ వదలడం మీద దృష్టి పెట్టాలి. దీనివల్ల మన బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయి. ఇక కోపం ఫ్రీక్వెంట్గా రాకుండా ఉండాలంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన ఆలోచనలు, ఫీలింగ్స్ని మాటల ద్వారా వ్యక్తపరచగలగడం. బుక్స్ చదవడం, మనసులోని భావాల్ని పేపర్ మీద పెట్టడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మ్యూజిక్, డ్యాన్స్, కరాటే, పెయింటింగ్ ద్వారా కోపాన్ని కన్స్ట్రక్టివ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆందోళన ఎక్కువ అవుతుంది. ఆందోళన కోపంలో బయటకు వస్తుంది. మంచి నిద్ర, యోగా, మెడిటేషన్, టైం మేనేజ్మెంట్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. గ్రౌండ్లో 1 గంట చెమట పట్టేలాగా వాకింగ్ లేదా జాగింగ్ చేయడం, అవుట్డోర్ గేమ్ ఆడడం వల్ల మన బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ తగ్గి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆల్కహాల్, స్మోకింగ్, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. స్క్రీన్ టైంని లిమిట్ చేసుకోవాలి. ఫైనల్లీ, కోపం ఒక నెగిటివ్ ఎమోషన్. ఎక్కువగా కోప్పడే వారిలో బీపీ, షుగర్, పక్షవాతం, గుండెపోటు రిస్క్ ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్ కూడా చెప్తుంది. కోపాన్ని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.